హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ చాప్టర్. పర్సంటేజ్ చాప్టర్స్ చూద్దాము. నెక్స్ట్ పర్సంటేజ్. సపోజ్ 1%. 1% అంటే వన్ వన్ ఇంటూ పర్సెంట్ని మనం 1/100గా రాసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి 1/100. నెక్స్ట్ 1/100 ఇంటూ 100, సో అది 1% అవుతుంది. అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 100% ఈక్వల్ టు పర్సంటేజ్ అంటే 1/100. సో 100 ఇంటూ 1/100 అంటే ఇక్కడ మీకు 1 అనేది ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ 50%. 50% ఇంటూ 1/100. పర్సెంట్ అంటేనే 1/100. 50 ఇంటూ 1/100 అంటే 50/100, 1/2. నెక్స్ట్ 25%. అంటే పర్సంటేజ్ మనం 1/100 తీసుకున్నాం కాబట్టి 25/100. 25 అనేది 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/4. నెక్స్ట్ 12.5% ఆర్ 12.5%. 12.5% 1/8 అవుతుంది అనమాట. 1/8. నెక్స్ట్ 33%. 33% అంటే ఇక్కడ 100/3 ఇంటూ 1/100. 100 కడితే 1/3 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి 12.5, ఇది ఇందాక చెప్పిందే. ఇక్కడ 6.25%. 25% అంటే మనం 1/4గా రాసుకుంటాము. అంటే 25/100 అనమాట. 25/100 అంటే 4 టైమ్స్ 25/100లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/4 అవుతుంది. ఇక్కడ 25/4 ఇంటూ ఇక్కడ రాసాను చూడండి, /100. ఇక్కడ మీకు ఈ 25 అనేది 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 1/16 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3/4. 3/4 ఇంటూ 1/2గా రాశాను. 1/4 రాశాను. 1/4 అంటే మనకి 25% అని మీకు తెలుసు. ఇక్కడ చూడండి 1/4 అంటే 25%. 3 ఇంటూ 25% ఈక్వల్ టు 325 వచ్చేసి 75% అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ పర్సంటేజెస్ అన్నీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఏ నెంబర్కైనా కూడా మీరు పర్సంటేజెస్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 66 అండ్ 2/3%. 2/3%. ఇక్కడ మనకి 2/3%. 2/3% అంటే ఇక్కడ 200/3 ఇంటూ 1/100 రాసుకోండి. 1/100 రాసుకుంటే 2/3% వస్తుంది. ఇక్కడ కూడా చూడండి నెక్స్ట్ 1/5%. 1/5% అంటే 1/5 ఇంటూ 100. 5 అనేది మనకి ఇక్కడ 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 20%. నెక్స్ట్ 4/8. 4/8 అంటే మీకు ఇక్కడ 4 అనేది 8లో 2 టైమ్స్ పోతుంది, 1/2. 1/2 అంటే మీకు అందరు తెలుసు 50% అని. 5/8. 5/8 వచ్చేసి ఇక్కడ 5/8 అంటేనే మనకి 12/5 ఆల్రెడీ మనం పైన చూసాం. 12/5, 12 ఇంటూ 5, 12.5 అనమాట. 1/8 అంటే ఇంటూ 5 రాస్తే ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 60% అవుతుంది. 60. ఇక్కడ 5ని మళ్ళీ ఇక్కడ 2.5గా రాసుకుంటే 62.5% అవుతుంది. ఇక్కడ చూడండి 3/4. 3 ఇంటూ 1/4. 1/4 అంటే 25%, సో 75. 1/5 తీసుకుంటే టోటల్ పార్ట్స్ మనకి 5 పార్ట్స్ ఉన్నాయి. కింద ఎంత ఉంది, 5 ఉంది. అంటే టోటల్ పార్ట్స్ 100% అనేది కూడా మనకి 5 పార్ట్స్తో ఈక్వల్ అయినప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ వచ్చేసి 20 అవుతుంది. ఎందుకంటే ఈ 500లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 పార్ట్ అనేది 20 అవుతుంది. 5లో 20% అలా తీసుకుంటాం. 20% ఇంక్రీజ్ అయితే కనుక 1/5లో 6 పార్ట్ ఉంటుంది. అలాగే డిక్రీజ్ అయితే కనుక 4 పార్ట్స్ ఉంటుంది. అట్లానే ఇక్కడ చూడండి 1/5, 1/6. 1/6 ఇంటూ 100 తీసుకుంటే ఇక్కడ మీకు 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 16 2/3 ఆన్సర్ అవుతుంది. ఈ 16 2/3 ఇక్కడ చూడండి ఇంకా చాలా చోట్ల ఇక్కడ 12.5 అంటే 60%. ఇవన్నీ ఎలా వస్తాయంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ రాసా చూడండి. ఇక్కడ మనకి 50/3 ఉంది. 50/3 దాన్ని 16 ఇంటూ 2/3గా రాశాను. 16 ఇంటూ 2/3గా రాసా అంటే ఏంటి, 16 ఇంటూ 2/3 అంటే ఇక్కడ మీకు 50/3 ఉంది కదా, ఇక్కడ డివిజిబుల్ చేశాను చూడండి. 15 డివైడెడ్.
ఈ డివైజర్ 3 ఉంది. 3తో మీరు డివిజిబుల్ చేస్తే కనుక 3 16 వచ్చేసి 48 అవుతుంది. ఇక్కడ 2 ఉంది. అంటే మీరు ఈ 16 2 ఇంటూ 3 2/3 తీసుకోవాలి. 16 ఇంటూ 2/3 అదే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. అట్లాగే ఇక్కడ కూడా అంతే. 2/6 అంటే 1/3. 1/3ని ఈ 33 అండ్ 1/3కి ఎలా రాసుకున్నాం అంటే డివిజిబుల్ చేయండి ఇక్కడ కూడా. నెక్స్ట్ 6/8. 6/8 వచ్చేసి ఇక్కడ మీకు 2 టేబుల్ క్యాన్సిల్ అయితే 3/4 అవుతుంది. 3/4 అంటే మీ అందరు తెలుసు 75%. నెక్స్ట్ 7/8 ఉంది. 7/8 ఇంటూ 100. 100 అంటే ఇక్కడ 8 అనేది దానిలో 4 2 టైమ్స్, ఇక్కడ 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 25 వచ్చి 175/2. 175/2 87.5 అవుతుంది. ఇది కూడా మీరు డివిజిబుల్ చేయండి. దీన్ని డివిజిబుల్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. 8/8 అంటే మీకు అందరికి తెలుసు 100%. 8/8 అనేది ఒక 1 మినిట్. నెక్స్ట్ చూడండి 2/6. 2/6 అంటే 1/3. 1/3 అంటే ఇక్కడ మీరు డివిజిబుల్ చేస్తే 33 అండ్ 1/3 అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 5/6 ఇంటూ 100. 5/6 అంటే 6లో ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 250/3. 250/3 దీన్ని కూడా 250 ఈ బ్రాకెట్లో 3 వేసుకొని మీరు డివిజిబుల్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ 250 సరే దీన్ని డివిజిబుల్ చేయండి, ఈ ఆన్సర్ వస్తుంది. 1/7. 1/7 అంటే చాలామందికి వాల్యూ తెలుసు. ఇది 14.28 ఉంటుంది. 14.28 అనేది పర్ఫెక్ట్ వాల్యూ. పై వాల్యూ మీరు చూసుకున్నట్టయితే 22/7 ఉంటుంది కదా, అక్కడ మీకు 1/7 అంటే 14 ఇంటూ 28 అనమాట. ఈ 8ని కూడా మనం 2/7గా రాసుకోవచ్చు. 2/7 అంటే మీకు 28/7 అంటే ఇక్కడ 40 నుంచి ఇంక్రీజ్ అవుతా ఉంది చూడండి. 3/7 అంటే 42.8571. 4/7 అంటే 57.1/4. 5/7 అంటే 71. ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 1/9. 1/9 ఇంటూ 100. 1/9 ఇంటూ 100 100/9. ఈ 100/9ని మీరు డివిజిబుల్ చేసుకుంటే కనుక ఈ వాల్యూ వస్తుంది. ఆ డివిజిబుల్ ఎలా చేయాలని మీకు బిఫోర్ చెప్పాను. 2/9. 22 ఇంటూ 2/9. 22 ఇంటూ 2/9 అంటే 22.22. తర్వాత 3/9. 3/9 అంటే అది 3 అనేది 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/3. 1/3 వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు. 33 ఇంటూ 1/3%. 1/3%. 4/9. 4/9 అయితే ఇక్కడ వచ్చేసి 44 ఇంటూ 4/9% అవుతుంది. ఇక్కడ 44.44 అవుతుంది అనమాట. నెక్స్ట్ 5/9. 55 ఇంటూ 5/9. 55 అంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ అర్థమైపోయింది చూడండి. 5/9 అంటే 55.55. 6/9 అంటే 66.66. 7/9 అంటే 77.79. 8/9 అంటే 88.9. అలాగే 9/9 అంటే 99.999. నెక్స్ట్ 99. 1/10 చూడండి. నెక్స్ట్ 1/10. 1/10 అంటే 10%. అలాగే 1/11 అంటే ఇంటూ 100 తీసుకుంటే ఈ డివిజిబుల్ చేస్తే ఈ వాల్యూ అంటే 100/11ని డివిజిబుల్ చేయండి, ఈ వాల్యూ వస్తుంది. 2/11. 2/11 అంటే 18.18 ఇలా తీసుకోండి. లేదా ఇంటూ 100. ఇంటూ 100 అంటే 200/11 అలా వేసుకొని డివిజిబుల్ చేసిన ఇది వస్తుంది. అలాగే 3/11 అంటే 27. ఇక్కడ 4/11 అంటే 36. ఇక్కడ 9 మల్టిపుల్ అవుతుంది చూడండి. 18, 27, 36, 45. అలాగే 11 తీసుకుంటే 45. లేదా 18.18, 27.27, 36.36, 45.45 అట్లయినా చేసుకోవచ్చు. 6/7 ఈ వాల్యూస్. అదే 7/7 ఇది ఇక్కడ మీకు 1/7 వాల్యూ చెప్పాను కదా 14.28. అట్లా 3/7, 4/7, 5/7, 6/7, నెక్స్ట్ 7/7 అంటే 100%. ఇక్కడ 1/8 అంటే మీకు ఆల్రెడీ తెలుసు 12.5. 2/8 అంటే 2 అనేది 4 టైమ్స్ 25%.
8 37/5. అలాగే నెక్స్ట్ 6/11. 6/11 చూడండి. 6/11 అంటే 600/11. దాన్ని డివిజిబుల్ చేసుకుంటే 54/54 వస్తుంది, లేదా 54 6 ఈ డివిజిబుల్ చేసుకుంటే ఈ పర్ఫెక్ట్ వాల్యూ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ కూడా అంతే, 700/11 డివిజిబుల్ చేయండి, ఈ వాల్యూ. ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా 63.63 అయినా రాసుకోవచ్చు, 7/11 అయినా రాసుకోవచ్చు. 8/11 72.7. నెక్స్ట్ నెక్స్ట్ 8/11 9/11. 9/11 81/0. ఇక్కడ చూడండి, 6 × 1/4% ఉంది 6 పాయింట్, అంటే 1/4 అంటే 25/400. 1/100 కాబట్టి 4 ఉంది కాబట్టి 400. 1/16 అవుతుంది. 4 × 1/6 అంటే ఇక్కడ 25/600. 25/600 4 6s 24 + 1 25 × 100 పర్సెంటేజ్ కాబట్టి 1/100 ఉంటుంది, 600. సో 1/24 అనమాట. అయితే ఇంకోటి చూడండి, మీకు ఇక్కడ ఈ సమ్ చూడండి ఒకసారి. ఇది చేస్తే మీకు ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 100% ఈక్వల్ టు 1 2 3 4 5 తీసుకున్నాను. ఇక్కడ మీకు అంటే ఒక వాల్యూలో 10% ఎంత, 1% ఎంత, 0.1% ఎంత, అలాగే 0.01%, అది ఏ వాల్యూ అయినా తీసుకోండి. ఆ వాల్యూలో 10% ఎంత, 1% ఎంత అనేది మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ నేను 100%కి నేను 1 2 3 4 5 అనే వాల్యూ తీసుకున్నాను. దీనిలో నాకు 10% కావాలి. 10% ఎంత, దీనిలో 10% ఎలా తీసుకోవాలి అంటే 10% తీసుకున్నప్పుడు లాస్ట్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ తీసుకోండి. ఒక నెంబర్ తర్వాత పాయింట్, ఆ ముందున్న వాల్యూ మీకు 10% అవుతుంది అనమాట. 1 2 3 4.5. అలాగే 1%. 1% తీసుకుంటే లాస్ట్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే అదే మీకు 1%. 1% అంటే 123 అని కౌంటింగ్ చేసుకోండి. తర్వాత 0.1%. 0.1% అంటే మీరు ఇక్కడ పాయింట్ అనేది 0.1 ఉంది కదా, 3 డిజిట్స్కి ముందు పెట్టుకోండి. 0.1 అంటే లాస్ట్ నుంచి 3 డిజిట్స్కి ముందు, అంటే 12.345. అలాగే 0.01% ఉంటే తీసుకోవాలి అనుకుంటే కనుక ఇదేం చేయాలి, మీరు 4 డిజిట్స్కి ముందు పాయింట్ తీసుకోవాలి. ఏ నెంబర్ అయినా ఇంతే, సేమ్ ప్రాసెస్ అనమాట. ఏ సేమ్ నెంబర్ సేమ్ ప్రాసెస్, నెంబర్స్ మారుతాయి అంతే. 0.01% అంటే మీరు 4 డిజిట్స్కి ముందు పాయింట్ తీసుకుంటే మీకు అది ఆ వాల్యూ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ కొన్ని సమ్స్ చూద్దాం చూడండి. ఈ సమ్స్ చేయడం వల్ల మీకు పర్సంటేజెస్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక 2 సమ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ సమ్ చూడండి, 25 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 75. ఇప్పుడు 25 ఈజ్ వాట్ పర్సంటేజ్ 75. 75లో 25 అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ 25/75 రాయండి ఇంటూ 100. 25/75 ఇంటూ 100. 25 అనేది 75లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 3 అనేది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ 100/3 తీసుకున్నాను. దీని డివిజిబుల్ రాసుకోండి, 100 × 3. అట్లా మీరు చేస్తే కనుక ఈ 33.1/3 వస్తుంది. నెక్స్ట్ సమ్ చూడండి, 300 grams ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 5 kgs. 300 grams ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 5 kgsలో 300 అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుందని చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ కేజెస్లో ఉంది, గ్రామ్స్లో ఉంది. 1 kg ఈక్వల్ టు ఎన్ని తీసుకుంటాం, 1000 grams తీసుకుంటాం. సో 5 kgs ఏమవుతుంది, 5000 grams అవుతుంది. సో ఇక్కడ మనం 300/5 ఇంటూ మనం 1000లో తీసుకోవాలి. 5 kgsని మనం గ్రామ్స్లో మార్చాం. 300 అనేది గ్రామ్స్లో ఉంది. ఈ 5 kgsని కూడా మనం గ్రామ్స్లో మార్చుకుంటే 5 × 1000 అంటే 1 kg ఈక్వల్ టు 1000. సో 5 × 1000 రాశాను ఇంటూ 100.
ఈ పైన 3 జీరోస్ కింద 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 1 జీరో ఇక్కడ 1 జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంక ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది, 2 ఉంది. 2 6%. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ చూద్దాం. చూడండి ఈ సమ్స్ కూడా. 2/3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 3/5? 2/3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 3/5 అంటే 2/3/3/5 రాసుకున్నాను ఇంటూ 100. ఇక్కడ మీకు ఇది ఫ్రాక్షన్స్లో మీకు రివర్స్ రాసుకోండి. డినామినేటర్లో ఉన్న 3/5ని 5 × 3గా రాసుకోండి. అంటే పైకి రాయాలి అనుకుంటే దాన్ని రివర్స్లో రాసుకోవాలి. 2 5s 10/9 ఇంటూ 100 అంటే 1000/9. మళ్ళీ మీరు ఇట్లా అంటే ఇందాక నుంచి వచ్చిన ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అంటే మీరు దాన్ని ఇలా పర్ఫెక్ట్గా డివిజిబుల్ చేసుకోండి. ఇక్కడ 9 ఉంది, 1000 డివైజర్ వచ్చేసి 9 ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 9 తీసుకున్నాను. 9 తీసుకుంటే 9 పోతే 1 డబల్ జీరోస్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ 9 తీసుకున్నా, 199 అవుతుంది. మళ్ళీ 10లో 9 తీసేస్తే 1 వచ్చింది. మళ్ళీ 9 రాసా, 1 వచ్చింది. సో ఈ 111 ఇంటూ ఇక్కడున్న కోఎఫిషియంట్ ఇంటూ రిమైండర్ బై డివైజర్ రాసుకోండి. రిమైండర్ బై డివైజర్ అదే మీకు ఫస్ట్ నుంచి వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఈ రకంగా ఎలా వస్తున్నాయి అంటే మీరు ఆ ముందున్న వాల్యూని ఇలా డివిజిబుల్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 0.2 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 1.5? 0.2/1.5 రాశాను ఇంటూ 100. ఆ వాల్యూ బై ఈ వాల్యూ రాశాను ఇంటూ 100 వేసుకోండి. ఇక్కడ 3 వచ్చేసి మీకు 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 వచ్చేసి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1.5లో. 100లో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 5 అనేది. నెక్స్ట్ 0.2 ఇంటూ 2 అంటే సో ఇక్కడ ఎంత బై డినామినేటర్లో 40/3 వస్తుంది. 40/3ని డివిజిబుల్ చేయండి. సేమ్ ఇలాగే ఈ పైన చేసినట్టు ఇక్కడ కూడా చేస్తే మీకు వాల్యూ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్, సిక్స్త్ సమ్ చూద్దాం. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు పర్సంటేజెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. 20% ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 30%? 20% ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 30% అంటే 20%/30% ఇంటూ 100 రాశాను. 200 ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 2 × 100 200/3 తీసుకున్నాను. ఇక్కడ మీకు ఈ వాల్యూని మళ్ళీ డివిజిబుల్ చేయండి. అంటే 200 ఇంటూ 3తో అట్లా చేస్తే మీకు 3 ఆర్లు అంటే 3 6s వచ్చేసి 18 వస్తుంది. మళ్ళీ 2 అట్లా చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 30% ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ 500. 30%/500 ఇంటూ 100 తీసుకోండి. 10% అనేది 50. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను 100% 500 అయినప్పుడు 100% ఎంత అయింది? 100% 500 అయింది. 100% 500 అయినప్పుడు 10% ఎంత అవుతుంది? మీకు చెప్పాను ఇందాక లాస్ట్ నుంచి 1 డిజిట్ వదిలేసేయండి. 1 డిజిట్ వదిలేసి మీరు తీసుకోవాలి. అంటే ఇక్కడ అప్పుడు ఎంత అవుతుంది? ఈ 50 అనేది 10% అవుతుంది. ఆ 10%ని ఇక్కడ 10% 50 తీసుకుంటే 30% ఎంత అవుతుంది? 150. మనకు కావాల్సిన 30% కాబట్టి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడమ్మా 11 × 1/9% పర్సంటేజ్ ఆఫ్ 900. 900 తీసుకుంటే ఇక్కడ 1/9 అంటే 9 పార్ట్స్ వచ్చేసి 900. 9 పార్ట్స్ ఇక్కడ 1/9 ఉంది కదా, 1/9 అంటే 9 పార్ట్స్. ఇక్కడ 9 పార్ట్స్ వచ్చేసి 900 అయినప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది? 100 అవుతుంది. సో 1/9 ఇంటూ 900 ఏమవుతుంది? అప్పుడు 100 అవుతుంది. సో ఇక్కడ మీకు వాల్యూ వచ్చేసి లేదు అంటే ఇక్కడ 11 ఉంది.
11 9s 99 అంటే 100/9 అవుతుంది. ఇక్కడ చూడండి 11 ఇంటూ 1/9 ఉంది కదా, 9 11s 99 ప్లస్ న్యూమరేటర్లో ఉన్నది యాడ్ చేయండి బై 9 అంటే ఇక్కడ ఎంత అవుతుంది 100/9. ఈ 100/9ని మీరు డివిజిబుల్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా 100 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 12% ఆఫ్ 35. 12% అంటే 12/12 ఇంటూ 35/100 అంటే ఇక్కడ 35లో 7 టైమ్స్ 5 పోతే 100లో 20 టైమ్స్ పోతుంది. సో 12 7s వచ్చేసి 84/20. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 42/10. 10 అంటే న్యూమరేటర్లో రాసుకున్నప్పుడు 10 ఉంది కాబట్టి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోండి, 4.2 అవుతుంది. లేదా ఇంకో విధంగా చూసుకుంటే ఇంకో విధంగా చూడండి. ఇంకో విధంగా చూసుకుంటే చూడండి, ఇంకో మెథడ్లో 10% వచ్చేసి 3.5 తీసుకుందాం. అంటే ఇక్కడ 35 ఉంది, 35 అనేది 100%. మనకి 10% అంటే ఏంటి, లాస్ట్ నుంచి ఒక డిజిట్ వదిలేసి పాయింట్ పెట్టుకుంటే అది 10%. అప్పుడు 10% 35లో 5 వదిలేసి డిజిట్ పెట్టుకుంటే మీకు ఎంత అవుతుంది 3.5 అవుతుంది. 1%. 1% వచ్చేసి 2 డిజిట్స్ తర్వాత పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ 2% అంటే ఇక్కడ మీకు 1% 0.35 అయినప్పుడు 2% వచ్చి 2 ఇంటూ 0.35 రాయండి, 0.7 అవుతుంది. ఇక్కడ మీకు 12% కావాలి కాబట్టి 10% ప్లస్ 2%, 10 ప్లస్ 2 యాడ్ చేసుకోండి, 4.2 అవుతుంది. నెక్స్ట్ నైన్త్ చూడండి, 9th వన్. ఒక్కొక్క మోడల్లో సేమ్ అంత ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ పర్సంటేజెస్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ సమ్స్ ఈజీ అయిపోతాయి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాడింగ్ 10% వాల్యూ టు 700? ఇక్కడ మీకు సపోజు మొత్తము మీకు ఇక్కడ ఎంత ఉందంటే వాల్యూ ఆఫ్ యాడింగ్ 10% వాల్యూ టు 10% అంటే మనం ఇక్కడ 1/10గా తీసుకున్నాం, ఎందుకంటే పర్సంటేజ్ 1/100 అవుతుంది కదా. పర్సంటేజ్ అంటే 10 ఇంటూ 1/100 అంటే 10 100లో 10 టైమ్స్ పోతుంది కాబట్టి 1/10 ఉంటుంది. ఇక్కడ మనకి 10 ప్లస్ 1 పార్ట్, 10 ప్లస్ 1 పార్ట్ తీసుకుంటే 11 పార్ట్స్ అయింది. ఇక్కడ మనకి 10 పార్ట్స్ ఎంత అంటున్నాడు, 10% 700, 10 పార్ట్స్ వచ్చేసి 700. 10 పార్ట్స్ 700 అయినప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది, 1 పార్ట్ వచ్చేసి 70 అవుతుంది, అంతే కదా. మీరు ఒక 10 భాగాలు 700 ఉన్నాయి, అందులో ఒక భాగం ఎంత అవుతుంది అప్పుడు 70 అవుతుంది. ఈ రెండు యాడ్ చేయండి, 11 పార్ట్స్ 770 అవుతుంది, అదే ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ సమ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సబ్ట్రాక్టింగ్ 20% ఫ్రమ్ 900? ఇక్కడ మీకు 100% 900 తీసుకున్నాను. 100% ఎంత ఇచ్చారు, 900 ఇచ్చారు. 900 మనకి ఎంత కావాలి, 80% కావాలి. 80% ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సబ్ట్రాక్టింగ్ 20% ఫ్రమ్ 900? 900లో 20% తీసేస్తే ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. అంటే మనకి 80% వాల్యూ ఎంతో కావాలి. ఇక్కడ 100% మనం 900 తీసుకున్నాను. 900 తీసుకుంటే 80% ఎంత, 80% ఎంత. సపోజ్ 100% 900లో మీకు 1% ఎంత అవుతుంది, 90 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఇందా చెప్పిన ప్రకారం 900, ఇది 100%. ఇందులో 10% అంటే ఏంటి, పాయింట్ ఒక డిజిట్ తర్వాత పెట్టుకోండి, 90 అవుతుంది. సో ఇది 10%. 10% 90 అయితే 20% ఎంత ఉంటుంది, 2తో మల్టిప్లై చేయండి ఆ వాల్యూని, 180 అవుతుంది. ఆ 180ని నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తా చూడండి. ఇక్కడ ఆ 180 900లోంచి తీసేస్తే మనకి 100% 20 తీస్తే ఎంత వస్తుంది, 80% వచ్చేస్తుంది. సో 720 అంటే ఇక్కడ 5 పార్ట్స్ వచ్చేసి 900 ఉంది, 4 పార్ట్స్ వచ్చేసి 720 ఉందన్నమాట. ఫైనల్గా
ఇది లేదు ఇట్లా ఇట్లా ఐడియా రాకపోతే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి 5 పార్ట్స్ ఎంత ఇక్కడ తీసుకుని చూడండి 5 పార్ట్స్ 900 తీసుకుంటే 4 పార్ట్స్ అంటే ఇక్కడ 5 అనేది 900లో 180 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఇంటూ 180 720 ఇలా చేసుకున్న మీకు ఆన్సర్ వస్తుందన్నమాట. అట్లా ఓకే అండి.